అత్యాచారం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 ఏళ్లలో 16 సార్లు పేరులపై బయటికి వస్తే అది చట్టబద్ధ ప్రక్రియ లేక చట్టంలోని లొసుగులను వినియోగించుకోవడమా? 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీంను మళ్ళీ 30 రోజుల పెరోల్ లభించింది. 2020 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు బయటికి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. చట్టం ముందు అందరూ సమానమే, కానీ సామాన్య ఖైదీలకు దొరకని వెసులుబాటు ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? బాధితుల మనోభావాలు ఎవరు పట్టించుకుంటారు? పెరోల్ వ్యవస్థకు దుర్వినియోగం చేస్తున్నారా? రాజకీయ ప్రభావం ఉందా లేక నిబంధనల ప్రకారమే జరుగుతోందా? ఇవే అంశాలపై ఈరోజు ప్రత్యేక చర్చలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది తిరుపతి వర్మ గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పెరోల్ అనేది ముఖ్యంగా కుటుంబ అత్యవసర పరిస్థితులు, లేకపోతే మంచి ప్రవర్తన, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెరోల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది డేరా బాబాకి గడిచిన 5 సంవత్సరాల్లో 16 సార్లు రావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా ఈ పెరోల్ పట్ల ఏంటంటే ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలి, చట్టాలపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఒక సామాన్యునికి ఒక డేరా బాబా లాంటి ఒక సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తికి ఏ విధంగా పెరోల్ వస్తుందని చెప్పి ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఆ డేరా బాబాకు పెరోల్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ రాజకీయ పరిస్థితులు కానీ, లేకుంటే ఆర్థిక పరిస్థితులు కానీ, లేకుంటే సామాజిక పరిస్థితులు కానీ కావచ్చు. ఎందుకంటే ప్రజలు డిమాండ్ చేయవచ్చు, ఎందుకంటే నాకు కావాలి అని కోరుకోవచ్చు, లేదు అంటే రాజకీయంగా ప్రభావితం చూడవచ్చు, లేదు అంటే ఇంకొకటి ఏంటంటే సామాన్యునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అక్కడ సామాజికంగా కాకుండా అతని ఇంట్లో ప్రభావితం, అతనికి సంబంధించిన ఓల్డేజ్ పేరెంట్స్ కానీ, లేకుంటే వివాహితం కానీ, లేకుంటే మెడికల్ రిక్వైర్మెంట్ కానీ ఉంటే డెఫినెట్లీ పెరోల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పదే తీసుకోవడం అనేది ఎక్కడ కూడా చట్టంలో లేదు. దానికి రాజకీయ పరమైన ప్రభావితం ఉందని చెప్పి అనుకోవచ్చు ఈ కేసు, స్పెసిఫిక్గా ఈ కేసులో. అంటే ముఖ్యంగా అనేది ఏంటంటే 20 సంవత్సరాల శిక్ష పట్టడం అంటే మామూలు కాదు, అది పెద్ద నేరం అయితేనే అది పడుతుంది. అదేవిధంగా అత్యాచారం కేసులో ఆయనకి అత్యాచారం ఇలాంటి మల్టిపుల్ కేసెస్లో ఆయనకి 20 సంవత్సరాల జైలు శిక్ష అనేది పడింది. అదే సామాన్యులు అనుకునేది ఏంటంటే ఇటువంటి శిక్ష పడ్డప్పుడు ఇంట్లో ఇన్నిసార్లు పెరోల్ మీద బయట రావడం ఏంటి అంటే, గడిచిన ఆయన 2017 నుంచి తీసుకుంటే దాదాపుగా 400 రోజులు ఆయన బయటే ఉన్నాడు పెరోల్ మీద. మొన్న జనవరిలో కూడా ఆల్మోస్ట్ 40 డేస్ ఆయనకి పెరోల్ వచ్చింది, ఇప్పుడు 30 డేస్ వచ్చింది. దీన్ని సామాన్య ప్రజలు ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి నిందితులు బయట రావడం వల్ల ఆ యొక్క శిక్షకి కారణమైనటువంటి ఎవరు ఆ మహిళలకి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ భయాందోళనకి గురి చేసే అవకాశం ఉంది కదా. మీరు చెప్పిన క్వశ్చన్లో కరెక్ట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒక మనిషి అంటే ఒక ప్రభావితం చేసిన వ్యక్తి అంటే ఒక మర్డర్ కేసులో, ఒక రేప్ కేసులో శిక్ష పడ్డ వ్యక్తి అంటే 20 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ వ్యక్తి బయటికి రావడం వల్ల ఆ సాక్ష్యాలను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టి వాళ్ళు బెదిరించే అవకాశం ఉందని చెప్పి ప్రజలకు స్పష్టంగా వాళ్ళకు ఒక అది ఉన్నది, ఎందుకంటే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ పోవద్దు అంటే చెప్తే దానికి సంబంధించి వెనకాల ఎవరు ఉన్నారు అనేది అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎప్పుడు పెరోల్ తీసుకున్నాడు, ఏ విధంగా పెరోల్, ఎందుకంటే దానికి ప్రతి ఒక్కరికి జనరల్గా అవసరం ఉంటుంది. అంటే భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కూడా దీని మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఏమవుతుంది అని చెప్పి, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని షరతులతో పెరోల్ ఇస్తారు, కానీ ఇచ్చినా కానీ అంటే సమాజంలో ఈయన ఒక ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టి, రాజకీయంగా ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టి పెరోల్ పైన వస్తే ఆ సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. దీని మీద ప్రజలకు వచ్చే డౌట్ను క్లియర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే పెరోల్ ఇస్తారో వాళ్ళే దీనికి సంబంధించిన విషయాలు బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి పెరోల్లో మామూలుగా కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీడే స్టేషన్ గురించి సంతకం పెట్టాలి, ఇట్లాంటివి ఉంటాయా ఖచ్చితంగా? అంటే ఇట్లాంటి పెద్ద నేరాలు కదా, ఈ యొక్క పెద్ద నేరాల్లో అలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించి, ఇట్లాంటి రేప్ కేసులకు సంబంధించి, మర్డర్ కేసులకు సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. వాస్తవం అది. ఆ షరతులు ఏంటంటే రోజు పోలీస్ స్టేషన్ కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో రాస్తారు. అంటే 10 to 5 వరకు పోలీస్ స్టేషన్ ఉండడమా, లేకుంటే ఈ టైం వరకు ఇంట్లో ఉండడమా, ఈ టైం వరకు దానికి సంబంధించిన అంటే పూర్తి వివరాలు, షరతులతో కూడా వివరాలు దాంట్లో ఉంటాయి, ఆ పెరోల్లో ఉంటాయి. సో ఉన్నా కానీ అంటే ఒక వ్యక్తికి ఒక 16 సార్లు 17 సార్లు ఇవ్వడం వల్ల చట్టాలపైన ప్రజలకు నమ్మకం అనేది పోతుంది. సో ఈ నమ్మకం పోవద్దంటే ఏం చేయాలంటే దీనికి సంబంధించిన షరతులు పబ్లిక్ డొమైన్లో
అంటే పబ్లిక్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి గవర్నమెంట్ పైన ఉంటుంది, అక్కడ గవర్నమెంట్ పైన ఉంటుంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది, అక్కడికి సంబంధించిన జైలు శాఖ కూడా ఉంటుందని చెప్పి నేను భావించవచ్చు. అంటే మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ మహిళలు బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక వాళ్ళ మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము కోర్టుకు వెళ్ళాము, ఫైట్ చేసాము మొత్తంగా ఆయనకి శిక్ష పడింది, ఆయన జైల్లో ఉంటాడు అనుకుంటే ఆ దోషి ఈ విధంగా ఇన్ని రోజులు 400 రోజులు దాదాపు 1.5 year బయటే ఉన్నాడు అంటే, ఆయన శిక్ష పడిన 20 yearsలో 5 సంవత్సరాల్లో 400 రోజులు బయటే ఉన్నాడంటే దీన్ని మనం మామూలు సామాన్య ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అంటే వ్యవస్థ మీద కొంత అనుమానం వచ్చేటువంటి ఆ డేరా బాబు మీద కొట్లాడిన ఆ బాధితులు ఎవరు ఉంటారో వాళ్ళకు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి వ్యవస్థ మీద పెట్టుకున్న తర్వాత శిక్ష పడ్డ తర్వాత ఇన్నిసార్లు గవర్నమెంట్ అనేది ఆ పెరోల్ ఇవ్వడం అనేది చాలా అది కొంచెం వివాదాలకు దారితీస్తుంది. ఆ వివాదాలతో పాటు వీళ్ళ కొంత ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఉండకూడదు అంటే ఆ పెరోల్ ఇచ్చే టైంలో వాళ్ళకు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కుటుంబానికి కానీ ఎలాంటి హాని ఉండొద్దు అని చెప్పి పత్రికా రంగంలో కానీ పత్రికా ముఖంగా కానీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇచ్చినప్పుడు వాళ్ళకు ఆ భయభ్రాంతులు పోయి వాళ్ళు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురవుతారు. రేపొద్దున ఇతను కూడా ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యక్తి లేకుంటే పబ్లిక్లో ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తి చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు థ్రెట్ ఉండే అవకాశం ఉంది, సాక్షులను కూడా తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. అంటే ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో అంటే ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్లస్ గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అని నమ్మచ్చంటారా? అంటే పెరోల్ జనరల్గా ఎట్లంటే అంటే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక డీజీపీ స్థాయి వ్యక్తి లేకుంటే సిపి స్థాయి వ్యక్తి ఒక రాజకీయ పరంగా హోమ్ మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఆ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్లో ఉన్న వ్యక్తి ఇప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను పూచికత్తు, పెరోల్ మీన్స్ ఏంటంటే పూచికత్తు, నెక్స్ట్ బయటకు వచ్చినాక ఏమీ కాదు నేను చూసుకుంటాను, ఏమన్నా బాధ్యత అయితే మేము చూసుకుంటాము, మాదే బాధ్యత అన్న రకంగా ఇస్తారు. సో ఇది హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి కూడా తెలిసి ఉంటుంది. సో ఇది ఇవ్వడం అనేది చట్టపరంగా కొంత ప్రజలకు డౌట్ అంటే అవగాహన లోపిస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన పద్ధతి ప్రభుత్వం పైన ఉంటుంది. అదే నేషనల్ లెవెల్గా నిన్ననే పెరోల్ వచ్చింది అతనికి. దీని మీద ఇండియా వైడ్గా చర్చ ఏంటంటే ఇతన్ని ఇన్నిసార్లు బయట తీసుకురావడానికి కారణం ఏంటంటే గడిచిన 1.5-2 years నుంచి కూడా గడిచిన 5-6 సంవత్సరాల్లో ఎలక్షన్స్ టైంలో కానీ లోకల్ ఎలక్షన్స్ ఆయన అటు హిందూ ఇటు ముస్లిమ్స్ ఇద్దరిని కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి బాబా రామ్ రహీం అని పెట్టుకుని ఆయన ఇద్దరిని కూడా అన్ని మతాలని కవర్ చేస్తున్నాడు ఆయన. సో అతన్ని బయట తీసేయడం వల్ల ఆ బాబాకి ఈ యొక్క గవర్నమెంట్ ఫేవర్ ఉందనేటువంటి తోటి ఆ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పేసి పెరోల్ ఇస్తున్నారనేటువంటి విమర్శ అయితే ఉందండి. నిజంగా మీకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఇలా చేసే అవకాశం ఉందంటారా? అంటే ఈ ప్రజలకు నిజంగా కూడా అట్లాంటి డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి తిరుగుతున్నారంటే అది దట్టు ఎలక్షన్ టైంలో లేకుంటే పబ్లిక్ మీటింగ్స్ ఉన్న టైంలో లేకుంటే ఆయనకు నిజమైన ఏం కారణం ఉన్నదా, హెల్త్ కారణం ఉన్నదా, వాళ్ళ పిల్లలకి ఏమైనా కారణం ఉన్నదా, అంటే ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నాయా, అట్లాంటి ఇష్యూస్ అనేది చెప్పాలి. అది పబ్లిక్లో చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అది ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో అది కాకుండా వేరే రకంగా వస్తుందంటే రాజకీయ ప్రభావం ఉన్నట్టే రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నట్టు అనిపించి భావించవచ్చు, ప్రజలు భావించడంలో తప్పలేదు. సో దీనికి ఏంటంటే క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఏంటంటే అక్కడున్న డీజీపీకి అక్కడున్న ఎవరైతే పెరోల్ ఇప్పిస్తారో వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావించవచ్చు. అంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే నిజానికి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి బాబా లాంటి వాళ్ళకే ఇలా ఉంటుందా, కామన్ మ్యాన్ అయినా ఈ విధంగా తీసుకోవచ్చా అనేటువంటి సందేహం ఉందండి. ముందుగానే చెప్పిన అసలు పెరోల్ అంటే చట్టం పైన కొంచెం అవగాహన ఉండాలి. పెరోల్ ఏ టైంలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోకూడదు, ఎందుకు తీసుకోవాలి అనే ఒక అవగాహన ఉండాలి. అవగాహన వెళ్ళినప్పుడు ఆ పెరోల్ పైన, ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి అసలు అంత దూరం పెరోల్ అనేది ఓటు ఉంటుందో అనేది కూడా తెలియదు. తెలియనప్పుడు పెరోల్ గురించి ఆలోచించు. నాకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది, నా జీవితం అయిపోయింది అని చెప్పి ఆ మగ్గిపోయి అక్కడ లోపల ఉండి ఏదో వర్క్ చేసుకుంటా ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. 20 సంవత్సరాలు గడుస్తుందా లేకుంటే దానిలో పోతుందా తెలియదు. కానీ చట్టం పైన అవగాహన ఉంటే పెరోల్ తీసుకోవచ్చు, నా తల్లిదండ్రులు చూడవచ్చు, నా తల్లిదండ్రులు మంచి కూడా జైలు ఉండి కూడా చూసుకోవచ్చు, సో నా ఒక భార్యకు సంబంధించిన వ్యవహారం గురించి తీసుకోవచ్చు, పిల్లల గురించి చూడవచ్చు అని చెప్పి అతనికి అవగాహన ఉండాలి. అవగాహన లేకుంటే సామాన్యునికైనా కానీ ఇంకోరికైనా అంతే ఉంటుంది. సో ఉన్న వాళ్ళు దీంట్లో మాత్రం రాజకీయంగా కొంచెం ప్రభావితం చేసే వ్యక్తులు మాత్రం పెరోల్ చాలా ఉపయోగించుకుంటారని చెప్పి ప్రజలకు నమ్మకం. ఓకే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇలా పెరోల్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మనం చూస్తాం 16 సార్లు పెరోల్ వచ్చింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి గతంలో?
ఉన్నాయి చాలా. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో కూడా మర్డర్ కేసులలో కూడా కానీ లేకుంటే రేప్ కేసులలో కూడా కానీ పెరోల్ మీద వచ్చిన దాఖలు ఉన్నాయి. కానీ దానికి స్పెసిఫిక్ రీజన్ ఉండాలి, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటంటే ఒక పెళ్లి కానీ లేదు అంటే తల్లిదండ్రుల అంతిమయాత్ర కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్లాంటివి ఉంటాయి. కానీ ఏదో ఊరికే వస్తున్నా పబ్లిక్ మీటింగ్ వస్తున్నా అసలు పబ్లిక్ డొమైన్లకు రావద్దు, పబ్లిక్ మీటింగ్లకు రాకూడదు, పబ్లిక్ కానీ లేకుంటే స్పీచ్లు ఇవ్వకూడదు. సో ఇస్తే ప్రభావితం చేసినట్టే కదా, అది గవర్నమెంట్ పైన ప్రభావితం పడుతుంది, ప్రజలపైన ప్రభావితం పడుతుంది. కాబట్టి అట్లాంటి నిషేధం అని చెప్పి భావించవచ్చు. ఇప్పుడు డేరా బాబా లాస్ట్ టైం వచ్చినప్పుడు 40 days జనవరిలో పెరోల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆయన మీటింగ్స్లో వాళ్ళ యొక్క డైరెక్ట్గా వాళ్ళ కార్యాలయానికి వెళ్ళాడు. యాక్చువల్గా జరిగింది అక్కడే వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ కార్యాలయంలో జరిగినటువంటిదే ఇష్యూస్ అని కూడా ఏవైతే చెప్తున్నారో వాళ్ళ ఆడవాళ్ళ మీద చేసినటువంటి కానీ ఆ యొక్క జర్నలిస్ట్ మీద మర్డర్కి సంబంధించినటువంటి ఎలా చేసినటువంటి విషయాలు అవన్నీ అక్కడే ఆయన వాళ్ళ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సో దీన్ని మరి ఎందుకు వాళ్ళు ఎక్స్పార్టీ వాళ్ళు దాన్ని తీసుకోకపోవటమా, ఎందుకు చర్య తీసుకోవడం? ఇది అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాళ్ళు చేయాల్సిన చర్యలపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన బయటకు వస్తుంది కాబట్టి ఆయన గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క ఇక్కడ. సో గవర్నమెంట్కి సపోర్ట్ చేయకుంటే ఆయన లోపల పెట్టేవాళ్ళు. సో ఇది పెరోల్ పైన పదే పదే వస్తుందంటే అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి కానీ లేకుంటే రాజకీయ నాయకుడికి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆయన తీసుకొస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. సో ప్రజలు భావించడంలో తప్పేం లేదు కదా, ఎందుకంటే 16 సార్లు వస్తుందంటే అంటే ఆయన కరడుగట్టిన నేరస్తుడు, ఏదో మామూలు నేరస్తుడు కాదు. ఒక జర్నలిస్ట్ని చంపిండు, ఒక బాలికని రేప్ చేసిండు, రకరకాలుగా ఆయనకు అలిగేషన్, ఇంకా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడు ప్రభావితం చేస్తుందంటే ప్రజలకు ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు. సో ఇకనైనా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఈ పెరోల్ పైన అంటే కరడుగట్టిన నేరస్తులకు పెరోల్ పైన వస్తే డెఫినెట్లీగా పబ్లిక్ డొమైన్లో పెట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావించవచ్చు. ఉన్న డౌట్స్ క్లియర్ చేయాలి. ఎందుకు 100% చేయాల్సిందే. ఎన్ని రోజుల కోసం ఇచ్చారు, ఇచ్చిన పర్పస్ ఏంటి, ఇస్తున్న వ్యక్తి పేరు కూడా రావాలి. ఎందుకంటే పదే ఇప్పుడు నేను ఒక హోమ్ మినిస్టర్ స్థాయో లేకుంటే ఒక డీజీపీ స్థాయో లేకుంటే సిపి స్థాయి వ్యక్తి పెరోల్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వివరాలు కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాడు, ఆయనకి రిలేషన్ అని చెప్పి జనరల్ పబ్లిక్ తెలవాలి కదా. సో ఆ తెలియకుండా గోప్యంగా ఉంచడం వల్ల ఆ ప్రజలకు డౌట్ రావడం వల్ల ఎట్లాంటి సందేహం లేదు. అదే ఇప్పుడు ఒక దోషికి పెరోల్ ఇచ్చారు అంటే నిజంగా ఆ దోషితో నీకున్న సంబంధం ఏంటి? ఒక పోలీస్ అధికారి ఇచ్చాడా, ఒక పొలిటీషియన్ ఇచ్చాడా, ఎవరు ఇచ్చారు అంటే మీరు అన్నట్టుగా అది డొమైన్లో పెట్టి తిరగడం వల్ల ఏమైందంటే ఓహో ఈ వ్యక్తికి వెనకాల ఉన్నది వీళ్ళు అనే విషయం ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఇవ్వడానికి ఆలోచిస్తారు. మీరు చెప్పింది 100% ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల చాలా ఉంటుంది. అంటే పెట్టరా ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్క కేసు సంబంధించిన వివరాలు పెడతారు కదా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కోర్టు వాదనలే ఈ కోర్ట్స్ ఆన్లైన్లో వింటున్నారు. అవును. సో అట్లాంటప్పుడు ఒక వ్యక్తికి శిక్ష పెట్ట వ్యక్తికి బయట పెట్టడం వల్ల పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల నష్టం ఏంటి? సో పెట్టాల్సిందే. సో ఇట్లా పెట్టడం వల్ల దీన్ని ఉపయోగించుకోవడానికి అంటే సామాన్యుడు ఉపయోగించుకోవచ్చు, పెద్దవాడు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే సామాన్యుడు కూడా తెలుస్తుంది అంటే పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇన్ని చట్టాలు వర్తిస్తాయి, పెరోల్ వల్ల ఇంత ఇది ఉంటుంది, మనం ఇట్లా బయటకు పోయి సేవ చేసే అవకాశం ఉంటుంది, లేకుంటే మన తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుంది. ఒక 10 రోజులు 20 రోజులు ఎన్ని రోజులు అంటే దానికి అవసరాన్ని నిమిత్తం పోవస్తుంది. ఇదే పదే పోవడం వల్ల దీన్ని మిస్యూజ్ చేస్తుందని చెప్పి ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఖచ్చితంగా. దీంట్లో ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ నాట్ ఓన్లీ రాజస్థాన్, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కానీ డెఫినెట్లీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎవరు ఇస్తున్నారు ఏంటనే ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి తప్పకుండా ప్రజలు కోరుకుంటారు, మనందరం కూడా కోరుకోవాలి. ఓకే అండి. ఒకవైపు బాధితులకు న్యాయం కోసం ఎదురు చూస్తుంటే మరోవైపు దోషికి పదే వెసులుబాటు రావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చట్టం ముందు నిజంగా అందరూ సమానులా, లేక వ్యవస్థలో సెలబ్రిటీస్కి ప్రత్యేక మార్గాలున్నాయా? ఇది ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్న. ఇలాంటి అంశాల్లో పారదర్శకత, కఠినత్వం, బాధితుల భావోద్వేగాలకు గౌరవం అన్నీ సమానంగా అవసరం. ఇదే ఈరోజు మన ప్రత్యేక చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.